హాయ్ అండి, వెల్కమ్ టు మేక్ లైఫ్ బ్యూటిఫుల్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఉసిరికాయతో పప్పుచారు అండి. ఇది హెల్త్కి చాలా మంచిది, అలాగే చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఓవర్ స్పైస్తో కాదండి, మీకు కావాలంటే స్పైస్లు అనేవి యాడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోయే ఒక సింపుల్ రెసిపీ, హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాం. అందుకోసం నేను 3 వరకు ఉసిరికాయ ముక్కల్ని చక్కగా వాష్ చేసేసుకొని ముక్కల్ని చేసుకుని ఇలా వేసేసుకుంటున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు కూడా చీరేసుకుని వాటిని కూడా వేసేసుకుంటున్నానండి. ఇక్కడ పులుపు అనేది చింతపండు యూజ్ చేయం మనము, అందుకని టమాటా యాడ్ చేసుకుంటున్నాము పులుపు కోసం. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నామండి. 1 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇది రెగ్యులర్ పప్పుచారు లాగా, చింతపండు మనం వేసిన పప్పుచారు లాగా ఉంటుందండి. టేస్ట్ అనేది ఉసిరికాయ అనే ఫ్లేవర్స్తో డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఉసిరికాయ తీసుకోవడం వల్ల విటమిన్ సి అనేది బాడీకి బాగా వస్తుంది. అందుకోసం ఇది రసం అనేది తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. దీనికోసం నేను మిరియాలు 1 దంచుకుని వేసుకుంటున్నాను అనమాట. కావాలి అంటే మిగతా సాంబార్లో మనం వాడేటువంటి ఇంగ్రీడియంట్స్, సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా దంచుకుని ఫ్రెష్గా అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదా చాలా సింపుల్గా చూపించేస్తానని, అందుకనే ఈ వేలో చేస్తున్నాను అనమాట. కావాలంటే మీరు పేస్ట్గా కింద కూడా చేసుకుని ఉసిరికాయలు యాడ్ చేసుకోవచ్చు. నేను తింటుంటే తగలడానికి ఒక ఉసిరికాయ కూడా వేసానమాట. ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకా వేసుకోవచ్చు. పులుపు సరిపోతే టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రోల్ బాయిల్ అయిన తర్వాత, ఉసిరికాయ ఉడికిపోయిన తర్వాత ఒక చిన్న కప్పుతో ముద్దపప్పు చేసి పెట్టుకున్న దానిలో కొంచెం వాటర్ అనేది వేసుకుని లమ్స్ లేకుండా మిక్స్ చేసేసుకుని అది పప్పుచారులో యాడ్ చేసేసుకోవడమే. మీకు చిక్కదనం కావాలి అని అనుకుంటే ఇంకా కొంచెం పప్పు క్వాంటిటీని వేసుకుంటే సరిపోతుంది, లేదా వాటర్ క్వాంటిటీని తగ్గించుకున్నా సరిపోతుంది. ఇది డిఫరెంట్గా ఉంటుందండి. చింతపండు మనం ఇక్కడ యూజ్ చేయటం లేదు కదా. అలాగే మీకు కావాలంటే ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా నేను ఇక్కడ సాంబార్ పౌడర్, మామూలుగా ఎంటీఆర్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసాను అనమాట. కావాలంటే మీరు అప్పటికప్పుడు చక్కగా మసాలా పౌడర్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఇలా రోల్ బాయిల్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలండి. పోపు కోసం బాండీ పెట్టుకుని అందులో నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత అప్పుడు ఆవాలు వేసుకోవాలి. 1 by 1 మనం పోపు పెట్టేటప్పుడు ఏవైతే వేస్తామో ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకుంటాం. అలాగే ఇక్కడ వెల్లుల్లి కూడా యూజ్ చేయటం లేదండి. వెల్లుల్లి కూడా కావాలంటే యూజ్ చేయొచ్చు. అంటే వెల్లుల్లి నేను ఆ వేళ వాడలేదు, అందుకని చూపించడం లేదు. అలాగే ఎండుమిర్చి, కొంచెం ఇంగువ, కరివేపాకు కూడా వేసేసుకొని చక్కగా పోపంతా వేగిన తర్వాత ఆల్రెడీ మరిగి ఉన్న ఉసిరికాయ పప్పుచారులో ఈ పోపు అందులో వేసేసుకోవడమేనండి. కారం అది చూసుకుని మీరు పులుపు అది సరిపోతే టమాటా కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకుని ఉసిరికాయ పప్పుచారు రెడీ.